16 నెలల నుంచి కరోనా ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూసాం. ఈ 16 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక ప్రభావం పడింది. ముఖ్యంగా యువత జీవితంలో కాలేజీలు, యూనివర్సిటీసు, దాంతోపాటు విద్యా సంస్థలకి వెళ్ళలేకపోవటం, ఎక్కువగా ఒకే ప్రాంతానికి కన్ఫైన్ అవటం వల్ల సోషల్ మీడియా పైన ఎక్కువగా డిపెండ్ అయ్యాం. ముఖ్యంగా చదువుకోవడం కోసం, ఆన్లైన్ క్లాసుల కోసం, ఇతరత్ర సమాచారం కోసం. ఒక 10 నిమిషాలు, ఒక అరగంటో నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకుంటున్నామో, సగం నేర్చుకుంటున్నామో పక్కన పెట్టి అదే సోషల్ మీడియాకి గంటల కొద్దీ అంకితం అయిపోతున్నాం. అంటే ఒక పర్పస్ మీద మనం ఆన్లైన్లోకి ఎంటర్ అయ్యి సోషల్ మీడియాలో చదువుకోవడానికో ఏదైనా కొత్తవి నేర్చుకోవడానికో స్టార్ట్ చేసినప్పుడు తిరిగి మళ్ళా రకరకాల వెబ్సైట్లు, రకరకాల ఛానళ్ళు, ముఖ్యంగా ఎంజాయ్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా టైం సోషల్ మీడియాలో గడిపేస్తున్నాం. ఆ రోజులో సగభాగం సోషల్ మీడియాలతోనే మనం ఉంటున్నాం. దీనివల్ల తెలియకుండా టైం వృధా అయిపోద్ది. గంటల కొద్దీ టైం సోషల్ మీడియాలో గడిపేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాండమిక్ టైంలో మనం ఒక మాట విన్నాం, షాడో పాండమిక్ అని. అంటే పాండమిక్ టైంలో ఖాళీగా ఉండి మహిళలపైన గృహహింస చేయటం. అదేవిధంగా యువత పైన, విద్యార్థులపైన ఈ పాండమిక్ ఇంకొక దుష్ప్రభావం తీసుకొచ్చింది. అదే సోషల్ మీడియాకి, ఇంటర్నెట్లో రకరకాల అంశాలకి అడిక్ట్ అయిపోవటం. ఒక మంచి కోసం స్టార్ట్ చేసి తద్వారా మంచికి టైం తక్కువ ఖర్చు పెట్టి, మంచికి టైం తక్కువ స్పెండ్ చేసి ఎక్కువగా మనం చెడుకి బానిసలు అవుతున్నాం. ముఖ్యంగా టైం వేస్ట్. ఈ విషయంలో కొంత, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంటర్ అవ్వకుండా మనకి ఈ రోజుల్లో ఏవి నేర్చుకునే అవకాశం లేదు, ముఖ్యంగా కరోనా టైంలో. కానీ ఇదంతా చేస్తూనే ఒక 10% లాభం పొంది 90% నష్టపోతున్నాం. సో ఆ 10% లాభం ఆ 10% లానే ఉంచుకుని మిగతా టైంని మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకుని ఆచితూచి సోషల్ మీడియాని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో తెలిసి వాడుకుంటే మంచిది.